దీని చరిత్ర గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మవారి చరిత్ర అంటే ఎంతో 700 ఏళ్ల చరిత్ర ఉంది అని అంటారు. ఇప్పుడు మనతో పాటు దైవాంశ శర్మ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్కారం. సాధారణంగా భారతదేశంలో నీటిలో వెలిసినటువంటి గొప్ప దేవత ఎల్లమ్మ తల్లి 700 సంవత్సరాల క్రితం మహర్షుల చేత స్థాపింపబడి పూజింపబడి ఆరాధింపబడినటువంటి మహిమాన్విత మూర్తి నాన్న ఎల్లమ్మ తల్లి. ఎల్లమ్మ తల్లిలో విశేషం ఏంటంటే చిరకాలంగా సంతానం కానటువంటి చిరంజీవులకు లక్ష్మీ సౌభాగ్యతలకు సంతానం కలిగే అవకాశం ఉంది. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే నాకు అందరూ ఆడపిల్ల అనుకో వారసుడు కావనే కాబట్టి ఆ పర్టికులర్ డిజైర్ కూడా ఇక్కడ ఫుల్ఫిల్ అవుతుంది. దానికి మా బంధువులే కారణం. మా బంధువులకు ఆయన పెద్ద పారిశ్రామికవేత్త, నలుగురు కూతుళ్ళు, అపార సంపద ఉంది, వారసత్వం ఉండాలి కదా, సహజంగా పుట్టాలి. అలాంటి ఇక్కడికి వెళ్తే నేను వెళ్ళా. ఆవిడ 11 ప్రదక్షిణాలు చేసి సాయంకాలాల పూట ఒక్కటే పూట భోంచేసి ఒక చీర బోనం అంతా సమర్పణ చేసింది. ఎక్కడికి? ఆవిడ పాదాల దగ్గర. కన్సీవ్ అయింది, మోపిల్లవాడు పుట్టాడు. మళ్ళీ సెకండ్ కన్సీవ్, మళ్ళీ మోపిల్లవాడు పుట్టాడు. అంటే ఆవిడకి అయిందని కాదు, లక్షలాది మందికి ఆ కోరికలు తీర్చి. అలాంటి జలంలో ఏర్చినటువంటి దుర్గా భవాని పరదేవత, చిచ్చక్తి ఎల్లమ్మ దేవత. ఇప్పుడు ఎలా జరిగింది? ఇప్పుడే లేట్ అయింది. అమ్మవారి కళ్యాణం ఎలా జరిగింది గురుగారు? కళ్యాణం బాగా జరిగింది బేట. నాన్న అమ్మవారి కళ్యాణం కూర్చోబెట్టండి. నీ పేరు మర్చిపోయినా, భాగ్యలక్ష్మి గారు. అమ్మవారి కళ్యాణము రమణీయంగా నయనానందకరంగా జరిగింది. తీసుకో. నయనానందకరంగా జరిగింది బేట, అది బాగుంది. అమ్మవారి కళ్యాణం మొదటి మంగళవారం చేస్తారు అని అంటారు. ఎందుకు ఇదే ఆనవాయితీగా వస్తుందంటారు? అది సంప్రదాయం పాటించాలి. ఏకాదశి నాడు ఉపవాసం. నీ వాళ్ళు ఉంటా అంటే ఏకాదశి రాదు కదా. మహర్షులు, తత్వవేత్తలు, వాళ్ళు ఏ దూరదృష్టి దార్శనికులు వాళ్ళు. నేను చూస్తే బేట, నీ పేరేందన్న? హారిక గారు. హారిక మా అమ్మాయి వయసు. ఇక్కడ వరకు చూడగలుగుతా, అతీతంగా నేను చూడలేను. అలాంటి దార్శనికులైనటువంటి మహర్షులు మంగళవారానికి ప్రత్యేకత. శుక్రవారం చతుషష్ఠి ఉపచార పూజ, మంగళవారం ఎల్లమ్మ దర్శనం, రెండు చేయాలి. ఇలాంటి సౌభాగ్యవతులందరూ కూడా వాళ్ళ శక్తి మేరకు ఒక చీర సమర్పించాలి. ఒకవేళ అమ్మవారికి సమర్పించకపోతే మంగళవారం నాడు ఈ అమ్మాయి మా చెల్లెలు అనుకోండి, నా ప్రాంతంలో ఉన్నటువంటి మా సోదరిమణికి ఇవ్వాలి. ఎవరూ లేకపోతే నా భార్యకి నేనిచ్చి ఆశీర్వాదం తీసుకో ఆ ఒక్కరోజు. అర్థమైందా? కాబట్టి మంగళవారం అనాది సిద్ధంగా వచ్చేది. హారిక గారు బాగుంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అద్భుతంగా. ఎక్కడ చాలా మరీ ముఖ్యంగా పోలీసు ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వం అధికారం, మాన్య పెద్దలు, రాష్ట్ర రథసారథి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో చాలా నిండైన పూర్ణకుంభంలాగా ఏర్పాట్లు ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూశారు కదా, అమ్మవారి చరిత్రతో పాటు ఏర్పాట్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు శర్మ గారు.